5 రాష్ట్రాల ఎన్నికల తంతు పూర్తి కాగానే సామాన్యుడిపై గ్యాస్, పెట్రోల్, డీజిల్ భారం మోపేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ మెంబర్ మాజీ జెడ్పీటీసీ అందేస్వామి సామాన్యుడిపై భారం మోపుతామంటే చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు. అధిక ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర సిపిఐ పిలుపు మేరకు కరీంనగర్లో సిపిఐ ఆందోళనకు దిగింది. కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ సిలిండర్తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అందేస్వామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికలయ్యాక మరోలా వ్యవహరించడం బీజేపీకే సాధ్యమన్నారు. సామాన్య పేద కుటుంబాలపై భారం వేయడానికి పెట్రోల్, డీజిల్పై ₹5, వంట గ్యాస్పై ₹50 పెంచడానికి ఆయిల్ కంపెనీలు చూస్తున్నాయని, ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ అసమర్థతని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతాంగం పండించిన పంటలు కోసే సమయంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, చిన్న చిన్న వ్యాపార వర్గాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తక్షణమే ధరలు పెంచే ఆలోచన విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అందేస్వామి హెచ్చరించారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వాణిజ్య సిలిండర్లను పెంచి సామాన్యులపై భారం మోపినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఎన్నికలు అయినాయి కాబట్టి మరి పెట్రోల్, డీజిల్ ధరలను మరి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి మరి సామాన్యులపై పడుతున్నటువంటి భారాన్ని